హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. దోశలతో అయినా అన్నంతో అయినా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఫైబర్ రిచ్ క్యాబేజ్ బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన ఛానల్లో చూద్దాం. దీనికోసం ముందుగా కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేడి చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో రోస్ట్ చేసిన వేరుశనగ పప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసి ఇంకొక నిమిషం ఫ్రై అవ్వనిచ్చి చల్లారనివ్వండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి 1½ కప్పు క్యాబేజ్ తురుము, 1 కప్పు ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ, 2 మీడియం సైజ్ టొమాటోలు, ఉప్పు, రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసి వాటిని ఒక 8 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. బీరకాయలు లేతగా ఉంటే వాటిని తొక్కతోనే వాడేయచ్చు. బీరకాయ తొక్కులో కూడా చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాయగూర ముక్కలు మగ్గిన తర్వాత 1/2 కప్పు కొత్తిమీర తురుము వేసి ఇంకొక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లిపాయలు, కాస్త చింతపండు వేసి 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పోపుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఈ చల్లారిన కాయగూర ముక్కలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి పోపును వేసి సర్వ్ చేసుకుంటే ఫైబర్ రిచ్ క్యాబేజ్ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.